మా పాపకు బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతున్నది. మేము ఇక్కడ ఆర్టీవీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ వీడియో తీసినందువల్ల బాలకృష్ణ సార్ చూసి మమ్మల్ని మా వీడియోని చూసి మా పాపను చాలా కేర్ తీసుకున్నారు. తీసుకొని హాస్పిటల్కు రండి ఫస్ట్ అని చెప్పారు. చెప్పిన తర్వాత నైట్ బయలుదేరిపోయారు. పోయిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందంట. మా అమ్మాయికి బాగా ఏ కష్టం లేకుండా బాగా నీట్గా ట్రీట్మెంట్ జరిగి మా అమ్మాయికి బాగా ఏ ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ బాగా జరిగిన తర్వాత ఏ టెన్షన్ లేకోకుండా మా పాపకి బాగా ఉన్నందుకు బాలకృష్ణ సార్ను అసలు మర్చిపోకుండా ఎక్కడున్నా ఆయనను తలుచుకుంటాను. మా కూతురు బాగా ప్రాణాలు బాగా నిలబెట్టి బాగున్నందుకు నేను కోరుకుంటాను. ఎప్పుడు వచ్చారమ్మా ఆర్టీవీ వాళ్ళు? ఆర్టీవీ వాళ్ళు వచ్చి 3 days అయింది. కాకపోతే మా దగ్గర డబ్బులు లేనందువల్ల మేము బయలుదేరలేకపోయాము. కానీ నైట్ డబ్బులు వేరే వాళ్ళకి ఇప్పించుకొని మేము నైట్ బయలుదేరిపోయాము. ఇంటి దగ్గర నాకు చిన్న బాబు ఉన్నాడు. బాబుకు ఫీవర్ వచ్చినందువల్ల నేను పోలేక మా అమ్మ మా ఆయన పాప బయలుదేరిపోయారు. సో ఆర్టీవీ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఎన్ని రోజుల తర్వాత మీకు రెస్పాన్స్ వచ్చింది బాలకృష్ణ సార్ నుంచి? అప్పుడే 1 గంట తర్వాత వచ్చింది. 1 గంట తర్వాత నైట్కి బయలుదేరి రమ్మని చెప్పినారు. కాకపోవడం మాకు డబ్బులు చాలా ఇబ్బంది ఉండడం వల్ల మేము వెళ్ళలేక నిన్న నైట్ బయలుదేరినారు. పాపకు చాలా నొప్పిగా ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండడం, ఆ పాప ఏమి చేయలేక ఏడుస్తూ ఇంట్లో పండుకొని ఉంటే మేము డబ్బులు వేరే వాళ్ళకి తెప్పించుకొని మేము నైట్ బయలుదేరిపోయినారు. ఇప్పుడు మీకు ఆర్టీవీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మాకు మా పాపకు బాగా ట్రీట్మెంట్ బాగా జరిపించి బాలకృష్ణ సార్ గారు ఎక్కడున్నా మా పాపను బాగా చూసుకోమని అక్కడ చెప్పినారంట. బసవతారకం నుంచి వచ్చిందంట ఫోను. ఆయన చెప్పినందువల్ల మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తీసుకున్నామండి. తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సార్ వస్తా అని చెప్పినారంట. సార్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ బాగా జరిగితే చెప్పండి అమ్మా, లేకపోతే మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్పినారు.